మనం శత విధాల ప్రయత్నం చేసి కళ్ళు కిసుడు ఒక ఎత్తు అయితే కళ్ళు గిరాకి కళ్ళు పోసుడు ఇంకొక ఎత్తు అవుతుంది. ఎందుకంటే ఎవరికి నచ్చిన కళ్ళు వాళ్ళకి పోయాలి. చెట్లు కళ్ళు తీయడి దాటలు వచ్చినాకో వాళ్ళ తీయడి కళ్ళు పోయాలి. తీయడి కళ్ళు పోయాలంటే ఒకటే చెట్టు ఉన్నది, ఆ చెట్టు కళ్ళకే తీయడి దాటలు వచ్చినాకో ఏం చేయాలంటే ఇసురకుంటే మామూలుగా పడుచుకోవాలి. స్ట్రాంగ్ కళ్ళు దాటలు వచ్చినాకో గట్టిగా ఇసుకొని పడుచుకుంటే వాళ్ళకి సరిపోని స్ట్రాంగ్ ఉంటుంది మధ్య. కళ్ళు అయితే మంచిగా తెల్లగా సన్న నరుగు సూపర్ ఉన్నది పొద్దు పొద్దుగా కాబట్టి. ఇంత పొద్దున కమ్మ ఉన్నా కూడా గట్టిగా ఇసిరినామంటే స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ ఇది. కాబట్టి సాఫ్ట్ కళ్ళు ఆటలు అయితే మామూలుగా ఇసిరి ఉడుచుకోవాలి. కళ్ళు అయితే సన్న నరుగుతో సూపర్ ఉన్నది. మామూలుగా ఇసిరి ఉడుచుకుంటే సాఫ్ట్ ఉంటుంది. మరి గట్టిగా ఉండాలంటే ఇదే కళ్ళను గట్టిగా 2 చుట్లు తిప్పినామంటే సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది. ఒకటి మనకు తెలిసి ఉంటుంది ఏ చెట్టు కళ్ళు మంచిగా ఉంటుందని. స్ట్రాంగ్ ఉన్న చెట్టు కళ్ళు స్ట్రాంగ్ గిరాకీ, మంచిగా ఉన్న చెట్టు కళ్ళు మంచి గిరాకీ పూసుకోవాలి కమ్మదారులకు. లేదు ఒకటే చెట్టు అనుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా ఫార్ములా అప్లై చేస్తే జర మనకు రిజల్ట్ మంచిగా నచ్చేటట్టు ఉంటుంది కళ్ళు. మనం ఎంత ప్రయత్నం చేసినా వాతావరణం సహకరిస్తేనే 100% రిజల్ట్ వస్తుంది. మనం ఎంత కష్టపడ్డా 90% వరకు మనం మేలు చేయగలుగుతాం అంతే తప్ప వాతావరణం సహకరిస్తే మాత్రం 100% మంచిగా ఉంటుంది.